హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఫ్లవర్స్ ఈ విధంగా కుడితే శారీస్ మీద కానీ బ్లౌజెస్ మీద కానీ చాలా అందంగా ఉంటాయి. నార్మల్ నీడిల్తో కదండి, మనం ఈజీగా కుట్టుకోవచ్చు ఇంట్లోనే. ఏ విధంగా కుట్టాలో చూద్దాము. ఈ విధంగా ఫ్లవర్ గీసుకోవాలండి. నవార్ వర్క్ అంటారు ఈ వర్క్ని. పెన్ను పెట్టి కానీ పెన్సిల్ పెట్టి కానీ నీట్గా ఈ విధంగా గీసుకొని ఆ మార్క్ మీద కుట్టాలి. నీట్ ఫినిషింగ్ వస్తుంది, అందంగా ఉంటుంది. నేను ఏ విధంగా పేటలు తీస్తున్నానో ఆ విధంగా తీయాలి. నిలువు పేటలు ఈజీగా కుట్టొచ్చండి. ఎవరైనా నవారు అల్లినట్టు అల్లాలి అడ్డంగా. ఇప్పుడు పేట తీస్తున్నా చూడండి, క్రాస్గా రావాలి. ఇప్పుడు గుచ్చుతున్నా కదా సూది, అక్కడి నుంచి అటేపు క్రాస్గా గుచ్చాలి పైకి. ఆ విధంగా ఒకసారి చూస్తేనే ఈజీగా అర్థమవుతుందండి. ఈజీగా కుట్టొచ్చు ఎవరైనా. ఒక్కసారి క్లారిటీగా చూస్తే అర్థమైపోతుంది. ఒకటి వదిలిపెట్టి ఒకటి నవారు, మనం మంచానికి నవారు ఎలా అల్లుతామో ఆ విధంగా అల్లాలి. బాగుంటుందండి ఫ్లవర్ ఈ విధంగా కుడితే. బాగా దగ్గరగా వచ్చి ఫ్లవరు అందంగా ఉంటుంది. మొత్తం అదే విధంగా అల్లుకోవాలి. శారీ మీద అక్కడొకటి వేసినా బాగుంటుంది. ఇదే ఫ్లవర్ పెట్టి మెలికలాగా కూడా వేయొచ్చండి, చాలా అందంగా ఉంటుంది శారీకి. చూడండి చక్కగా వచ్చినాయి కదా రెమ్మల్లాగా. ఇప్పుడు ఫ్లవర్ మధ్యలో ముడికుట్టు వేసానండి. లైట్ గ్రీన్ కలర్ థ్రెడ్ పెట్టేశాను. ఆ రౌండ్ అంతా ముడికుట్టుతో ఫిల్ చేయాలి. ఇప్పుడు కాడ కుట్టండి. కాడకుట్టు కూడా ఈజీగానే వస్తుంది, ఎవరైనా ఈజీగా కుట్టేసేయచ్చు. ఇప్పుడు ఆ కాడకుట్టుకి గ్రీన్ కలర్ థ్రెడ్ పెట్టి ఆ కాడకుట్టులో నుంచి మెలిక వేసుకుంటూ రావాలండి. 2 కలర్స్ అవుతాయి కదా, బాగుంటుంది. ఇప్పుడు లీప్స్ కుట్టుకోవాలి. ఇది లాంగ్ అండ్ షార్ట్ అంటారండి. లీప్స్లో చాలా రకాలు కుట్టొచ్చు, ఇదొక రకం. ఇది లాంగ్ అండ్ షార్ట్ అంటారు. ఈజీగా కుట్టొచ్చండి ఈ కుట్టు కూడా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. బాగుంది కదా ఫ్లవరు.